అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం డాక్టర్ ఎంవిజే భువనేశ్వరరావు గారు రచించిన తెల్ల కార్డు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అప్పారావుకి పుట్టినప్పటి నుండి అదృష్టమే. 2 రూపాయలకే కిలో బియ్యం అందుకోవటంతో ప్రారంభమైన అతని జైత్రయాత్ర నేటికి అడ్డు ఆపు లేకుండా కొనసాగుతోంది. అతనికెప్పుడూ కష్టపడే అవసరం రాలేదు. ఆదరణ దగ్గర నుండి అమ్మఒడి వరకు దేన్ని విడిచిపెట్టలేదు అప్పారావు. అప్పారావు తల్లిదండ్రులకి వృద్ధాప్యపు పెన్షన్ వస్తుంది. అప్పారావుకి దివ్యాంగ పెన్షన్ వస్తుంది. అలాగని అప్పారావు పుట్టుకతో దివ్యాంగుడు కాదు. సైకిల్ మీద నుండి జారి పడటంతో కాలి వేలికి దెబ్బ తగిలి కాలి వేలి చివరను తీసేయాల్సి వచ్చింది. అప్పారావు సైకిల్ ని వెనక నుండి గుద్దిన కారు ఓనరు గవర్నమెంట్ డాక్టర్ కావటంతో ఊహించని ఉత్పాతాన్ని నిలువడించడానికి 50% వైకల్యమని ఓ మెడికల్ సర్టిఫికెట్ రాయించి ఇచ్చేశాడు. ఆ రోజు నుండి అప్పారావుకి దివ్యాంగ పెన్షన్ దివ్యంగా అందుతోంది. గతంలో కాస్త తక్కువైనా గాని ఇప్పుడైతే నెలకు 6,000 రూపాయలు చేతికందుతోంది. పైగా ఆ సర్టిఫికెట్ తో గవర్నమెంట్ ఆఫీసులో ప్యూన్ ఉద్యోగం సైతం దివ్యాంగుల కోటాలో సంపాదించుకున్నాడు. ఒక పక్క ఉద్యోగం, మరో పక్క పెన్షను. దేనిని వదలటం లేదు అప్పారావు. తల్లిదండ్రుల పేరున ఒక ఇల్లు, అప్పారావు పేరున మరొక ఇల్లు వేరువేరుగా ఉంటున్నామని చెప్పి ఫ్రీగా సర్కారు వారు 2 ఇళ్లు చేజిక్కించుకుని ఒక ఇంటిని అద్దెకిచ్చేశాడు. ప్రభుత్వ పెన్షను, రేషను, మెడికేషన్, ఎడ్యుకేషన్తో మాత్రమే కుటుంబాన్ని నడపాలని, జీతం పెన్షన్ రూపంలో ఇతరాత్ర వచ్చే డబ్బును ఏమాత్రం ఇందుకు వినియోగించకూడదనేది అప్పారావు తీసుకున్న గట్టి నిర్ణయం. అప్పారావు అనుకున్నట్టుగానే అన్ని ఉచితంగా అందుకుంటూ కొడుకుని కూతుర్ని పెంచి పెద్ద చేశాడు. పిల్లలిద్దరూ బాగా చదువుకున్నారు. ఉద్యోగాల వేటలో పడ్డారు. వారు పెళ్లిడికి వచ్చేటంతో అప్పారావు సంబంధాల వేటలో పడ్డాడు. ముందుగా కొడుక్కి పెళ్లి చేద్దామని తలచి అమ్మాయిలను వెతుకుతున్న అప్పారావుకి అన్ని డబ్బున్న సంబంధాలే ఎదురవుతున్నాయి. అప్పారావు సంపాదన చాతుర్యాన్ని గుర్తించి అప్పారావు వద్ద వద్దని వారిస్తున్నా వెంటపడి మరీ పిల్లనిస్తామంటున్నారు. అప్పారావు ససేమిరా అంటున్నాడు. అప్పారావు కంటూ కొన్ని లెక్కలున్నాయి. తన అభిమతానికి, అభిప్రాయాలకి సరితూగే సంబంధాన్నే ఖాయం చేసుకోవాలనేది అతని నిశ్చితాభిప్రాయం. అవతల వారికి ఆస్తిపాస్తులు ఎన్ని కోట్లున్నా గానీ అప్పారావుకి పట్టింపు లేదు. కాని వారికి ఖచ్చితంగా తెల్ల కార్డు ఉండి తీరాలి. ఈ విషయంలో ఏమాత్రం తగ్గే పరిస్థితి లేదు. అప్పటికప్పుడు తెల్ల కార్డును సంపాదించుకుంటామని వారు చెప్పినా గాని అప్పారావుకి అది అంగీకారం కాదు. తెల్ల కార్డు ఫిలాసఫీ, ఐడియాలజీ బాగా వంట పట్టించుకున్న వారే ఉండాలి. ఒక రోజున సరిగ్గా అలాంటి కుటుంబం నుండి అప్పారావుకి ఆహ్వానం అందింది. సుబ్బారావు నుండి అబ్బాయిని తీసుకుని పెళ్లి చూపులకు రమ్మని పిలుపొచ్చింది. మంచి రోజున అమ్మాయిని చూడటానికి సుబ్బారావు ఇంటికి అప్పారావు కుటుంబం అంతా కలిసి బయలుదేరింది. ఆ ఇంట్లో అడుగు పెట్టాడో లేదో అప్పారావు ఆనందంతో ఉబ్బి తబ్బిబైపోయాడు. సుబ్బారావు ఇంటి నిండా ప్రభుత్వ ఉచిత పథకాల పోస్టర్లే. ప్రభుత్వం ప్రకటించిన ఏ స్కీముని వదలకుండా సుబ్బారావు అతని కుటుంబ సభ్యులు అందుకుంటున్నారు. అందుకుంటున్న పథకాలకి ఎదురుగా టిక్ మార్క్ పెట్టి అందుకోని వాటిని, అర్హత లేని వాటిని ఎలా సంపాదించుకోవాలని తాపత్రయపడుతున్నాడు. సుబ్బారావు కుటుంబం అందుకుంటున్న ఉచిత పథకాల విలువ లక్షల్లో ఉంది. ఎన్నికల సమయంలో వివిధ పార్టీ వారు పంచిన సొమ్ముని ఎప్పటికప్పుడు HUF అకౌంట్లో జమ చేస్తూ వచ్చాం. పార్లమెంటు, అసెంబ్లీ, లోకల్ బాడీస్ ఎన్నికలన్నింటిలోనూ గత 30 సంవత్సరాలుగా వచ్చిన సొమ్ముని అల్లుడు గారు కారు కొనుక్కోవటానికి లాంఛనంగా ఇద్దామనుకుంటున్నాం. అది విని అప్పారావు నోరెళ్లబెట్టాడు. అమ్మాయిని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలలో ఉచితంగానే చదివించాం. ఈ ఏడాదితో ఇంజనీరింగ్ పూర్తయిపోయింది. ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. మీరు అర్థం చేసుకుంటారని, అపార్థం చేసుకోరని మరో విషయం చెప్తున్నాను. అమ్మాయికి బాల్య వివాహం జరిగి రద్దయిందని డిక్లరేషన్ ఇప్పించి విడో పెన్షన్కి అప్లై చేశాం. గత 5 సంవత్సరాలుగా అమ్మాయి విడో పెన్షన్ అందుకుంటోంది. ఇక ముందు కూడా మీరు ఒప్పుకుంటే అందుకుంటూనే ఉంటుంది. ఏదో అమ్మాయికి పాకెట్ మనీగా ఉంటుందని అలా సెట్ చేశా. ఇవన్నీ వింటుంటే అప్పారావుకి మతిపోయినంత పనయింది. తాను 2 ఆకులు చదివితే తనకు కాబోయే వియ్యంకుడు సుబ్బారావు 4 ఆకులు ఎక్కువే చదివాడనేది స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. 2 ఇళ్లు, మా అమ్మ నాన్నలకి వృద్ధాప్య పెన్షన్లు వచ్చాయి. వాళ్లతో పాటు నేను కూడా నోటరీ ద్వారా మా అమ్మతో సమానమైన వయస్సును రాయించుకొని ఓల్డ్ ఏజ్ పెన్షన్ అందుకుంటున్నాను. మా అమ్మాయితో పాటు మా ఆవిడికి కూడా విడో పెన్షన్ రాయించాను. ఇలా మా ఇంట్లో 3 ఓల్డ్ ఏజ్, 2 విడో పెన్షన్లు వస్తున్నాయి. అప్పారావు నోట మాట రాలేదు. కేవలం ఇవే మా ఆస్తులు అనుకోవద్దు.
మాకు మీలానే బంగ్లా, 5 అంతస్తుల బిల్డింగు, 50 ఎకరాల పొలం, భూమి అన్నీ ఉన్నాయి. సుబ్బారావు చెప్పింది విని ఆశ్చర్యపోవటం అప్పారావు వంతైంది. తమకు సరితూగే అద్భుతమైన సంబంధం ఇదేనని అప్పారావుకి అర్థమైంది. అమ్మాయి అబ్బాయిలు ఒకరికొకరు బాగా నచ్చేశారు. పెళ్లి సంబంధం కుదిరి ఓ శుభముహూర్తాన వారి పెళ్లి జరిగిపోయింది. రేషన్ బియ్యంతోనే భోజనాలు పెట్టాలనే పట్టుదలతో అప్పారావు సుబ్బారావులిద్దరూ మిగిలిన రేషన్ కార్డుల ఓనర్ల దగ్గర నుండి కిలో 2 రూపాయల బియ్యానికి 3 రూపాయలిచ్చి కొని మరీ పెళ్లి భోజనాలు పెట్టించారు. అగ్నికి ఆజ్యం తోడైనట్లు అప్పారావుకి సుబ్బారావు తోడయ్యాడు. ఉచిత పథకాల నుండి ప్రయోజనాల్ని ఎలా జుర్రుకోవాలో ఇద్దరు ఏకమై పరస్పరం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంకా ఎందుకు నాన్న, ఇక ఈ ఉచితాల కోసం వెంపర్లాడకుండా మనంగా బ్రతుకుదాం. ఇప్పుడు మాకు ఉద్యోగాలు కూడా వచ్చాయి కదా, మనకివి అవసరమా అన్నారు అప్పారావు పిల్లలు. అగ్గి మీద గుగ్గిలంలా అప్పారావు సుబ్బారావులిద్దరూ పిల్లలపై విరుచుకుపడ్డారు. మీరింత అమాయకంగా ఎలా మారిపోయారో, మా పెంపకంలో ఏదో లోపం ఉందేమో. కాకపోతే ఉచితంగా లక్షల రూపాయలు వచ్చి కాలదనుకుంటారా అని తీవ్రంగా నిట్టూర్చారు. పిల్లలు మౌనంగా ఉండిపోయారు. కాలచక్రం గిర్రున తిరుగుతోంది. అప్పారావు సుబ్బారావులకి రోజులు హాయిగా దొర్లిపోతున్నాయి. ఆ రోజు అమావాస్య. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చి రాగానే ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని, అప్పులు భారీగా పెరిగిపోయాయని, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే ముందుగా ఉచిత పథకాలన్నింటినీ రద్దు చేయాల్సిందేనని గట్టిగా తీర్మానించారు. అది విని గుండాగినంత పనైంది అప్పారావుకి. జీవితమే నాశనమైపోతోంది, ఉచితాలు లేకుండా బతకడమే వృధా అని అనిపించింది సుబ్బారావుకి. గాఢ నిద్రలో ఉన్న ఇద్దరూ తుల్లిపడి లేచారు. విచిత్రంగా ఇద్దరికీ ఒకే రకమైన కల రావటంతో ఆశ్చర్యపోయారు ఇద్దరు. వచ్చింది కల కావటంతో ఊపిరి పీల్చుకున్నారు. సరిగ్గా ఆ మర్నాడే సచివాలయ సూపర్వైజర్ మహాలక్ష్మీనాయుడు, పోలీసులు అప్పారావును సుబ్బారావును చుట్టుముట్టారు. మీ 2 కుటుంబాలకిచ్చిన తెల్ల కార్డులు రద్దు చేస్తున్నాం. మీరిద్దరు కూడా నిజానికి అర్హులు కారు. మీ ఇద్దరి కుటుంబ సభ్యుల పేరున కోట్లాది రూపాయల ఆస్తులున్నాయి. అంతేకాకుండా మీ పైన కిడ్నాప్ కేసులు కూడా నమోదు చేస్తున్నాం. అది విని అప్పారావు సుబ్బారావులిద్దరూ నోర్లెళ్లబెట్టారు. అప్పారావు గారు, మీకున్న బార్ అండ్ రెస్టారెంట్లు, 30 ఎకరాల భూమి, మీ ఊర్లో ఉన్న 3 అంతస్తుల షాపింగ్ కాంప్లెక్స్లను మీ బావమరిది పేరును మార్చి అతను ఎటూ కదలకుండా ఊరి చివర ఓ ఇంట్లో తాళమేసి ఉంచారా లేదా? మీ పేరును ఉంటే మీకు ఉచిత పథకాలు అందవనే కదా మీరీ పని చేశారు. ప్రతిరోజు మీ బావమరిదికి క్యారేజ్ పట్టుకెళ్తున్నది వాస్తవమా కాదా? సుబ్బారావు గారు, ఓ బంగ్లా, 5 అంతస్తుల బిల్డింగు, 50 ఎకరాల భూమికి యజమాని అయిన మీరు తెల్ల కార్డు కోసం ఆస్తినంతటిని మీ చెల్లి పేరున పెట్టి ఆమెని మీ ఇంట్లోనే ఓ గదిలో కదలలేకుండా ఉంచారు కదా. ఉచిత పథకాలని అందుకోవటం కోసం మీరలా చేయటం న్యాయమేనా? పోలీసులు ఒక్కొక్క నిజాన్ని బయటకు చెప్తుంటే అప్పారావు సుబ్బారావులిద్దరూ నీరుగారిపోయారు. ప్రభుత్వాన్ని తప్పుడు వివరాలతో తప్పుదోవ పట్టించినందుకు, మోసపూరితంగా ఉచిత పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నందుకు, మీ ఆస్తులని కుట్రపూరితంగా వేరొకరి పేరును మార్చి ఉచిత పథకాలు అందుకోవాలనే కాంక్షతో వారిని నిర్బంధించి ఉంచినందుకు తగిన సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తున్నాం. ఒక్కసారిగా అప్పారావు సుబ్బారావులిద్దరూ నభోదిబోమన్నారు. సచివాలయం సూపర్వైజరు పోలీస్ వాళ్ల కాళ్ళని చెరొకరు పట్టుకొని, అయ్యా, మమ్మల్ని క్షమించండి, మీరు చెప్పినట్లే నడుచుకుంటాం, మా మీద కేసులు లేకుండా చూడండి, తెల్ల కార్డు రద్దుకు మేము స్వయంగా దరఖాస్తు చేస్తాం, ఈసారికి మమ్మల్ని వదిలేయండి మహాప్రభో అని బతమలాడుకోసాగారు. అదే క్షణంలో సచివాలయ సూపర్వైజరు అప్పారావు కొడుకు సందీప్ వైపు కన్నుగీటి చూడటం సుబ్బారావు కంటపడింది. ఏదో అర్థమైనట్లయి తెలియని ధైర్యం వచ్చేసింది. సందీప్ వెంటనే వారికేదో నచ్చజెప్పి పోలీసుల్ని, సూపర్వైజర్ని వెనక్కి పంపేశాడు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ఈ ఉచితాలనేవి శాశ్వతం కాదు, వాటిపై ఆధారపడటం మంచిది కాదు. అర్హులం కాకపోయినా అందుకోవాలని ఆరాటపడటం వలన నిజంగా అర్హులైన వారికి అవసరమైన సాయం అందకుండా పోతుంది. మన తెల్ల కార్డులని రద్దు చేసుకుందాం. సందీప్ మాటలు విని వికృతంగా నవ్వాడు సుబ్బారావు. అల్లుడు గారు, ఉచితాలు శాశ్వతమా కాదా అనే విషయంలో మీకే అనుమానాలు అక్కర్లేదు. ఈ ఉచిత పథకాలు రిజర్వేషన్ల కన్నా శక్తివంతమైనవి. ఇవి మరింతగా పెరిగి మరింతగా వృద్ధి చెంది కొత్త కొత్త పేర్లతో ఎప్పటికీ అలానే కొనసాగుతాయి. మనిషి ఆయుష్ 100 ఏళ్లయితే వీటి ఆయుష్ 1000 ఏళ్లు. ఇకపోతే ఈ పోలీసుల దాడి, తెల్ల కార్డు రద్దు డ్రామా ఇదంతా మీరే ఏర్పాటు చేశారు కదా. సందీప్ నిర్ఘాంతపోయి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. వీళ్ళని మార్చటం ఎవరితరమో కాదని అక్కడి నుండి నిష్క్రమించాడు. మర్నాడు బావమరిది దుర్గారావుకి క్యారేజ్ పట్టుకెళ్లిన అప్పారావు గుండె గుబేలు మంది. గది తలుపులు మూసే ఉన్నాయి, కానీ దుర్గారావు లేడు. అంతలోనే సెల్ ఫోన్ రింగు కావటంతో చెవి కానించాడు అప్పారావు.
బావా, నువ్వు నన్ను ఎందుకు నిర్బంధించావో ఇప్పుడే తెలిసింది నాకు. నా పేరునున్న నీ ఆస్తుల్ని నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్ఫర్ చెయ్యను. ఎందుకంటే ఆ పని చేస్తే నీ తెల్ల కార్డు రద్దయిపోతుంది కదా. నాకు క్యారేజీలు తెచ్చే శ్రమ నీకు ఇంకక్కర్లేదు. ఫోన్ కట్ అయింది. అప్పారావు కళ్ళు తిరిగి కింద పడ్డాడు. ఏమండి, మీ చెల్లి గదిలో లేదండి, ఎక్కడికో పారిపోయింది. ఇంట్లో నుండి భార్య చెప్పింది విని గాబరా పడ్డాడు సుబ్బారావు. అంతలోనే ఫోన్ మోగుతుండటంతో ఫోన్ ఎత్తాడు. ఒరే అన్నయ్య, ఇన్నాళ్ళు నన్ను ఎందుకు గదిలో నుండి కదలనీలేదో బోధపడింది. నాకు పెళ్లి కూడా చేయకుండా నీ స్వార్థం కోసం వాడుకున్నావు. నా పేరునున్న నీ ఆస్తులతో మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకుంటాను. నీ ఆస్తిని నీ పేరును మార్చేస్తానేమోనని బెంగపడద్దు. నీ తెల్ల కార్డు ఎప్పటికీ రద్దు కాకుండా చూసుకునే బాధ్యత నాది. ఆ తర్వాత ఇక ఏ మాటలు వినిపించలేదు. అప్పటికే స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు సుబ్బారావు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.